పెళ్లి సంబంధాన్ని ఒక సంబంధం లేని వ్యక్తి వచ్చి చెడగొడితే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే. నమస్తే మేడం. నమస్తే సార్. ఏం లేదండి, నేను నిన్నే కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. మా ఆడియన్స్ తో మాట్లాడే సార్కి మేడంకి హాయ్ చెప్పండి. హాయ్. నమస్తే మేడం. రాకెట్ రాఘవకి రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజా మేడం. హాయ్ సిరి గారు. రాకెట్ రాఘవను పట్టుకుని వదలనంటున్న సిరి ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తమ్మనేలు ఈ రోజు నా రాశి ఫలాల్లో ఏం చెప్పారో తెలుసా అండి? ఒక అందమైన అమ్మాయి నాకు కనిపిస్తుందని చెప్పారు. మీరు చెయ్యి ఎదురేస్తే నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఈ మధ్య కంటెంట్లు మనసుల్లోంచి రావట్లేదండి, మనుషుల్లోంచి వస్తున్నాయి. జనాల్లోకి వెళ్ళి కంటెంట్ పట్టుకునే పనిలో ఉంటాను. వస్తానండి. సార్ నమస్తే. మేడం నమస్తే. సార్ ఇవాళ నా పెళ్లి చూపులు సార్. ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అన్నారా? నువ్వు అలా చెప్పకూడదు బాబా. ఫుల్ తాగి చూడు బిల్లు కట్టు చూడు అని చెప్పాలి. అయ్యి బాబాయ్. నమస్తే. నమస్తే అల్లుడు గారు, బాగున్నారా? బాగున్నాను. మొత్తానికి పెళ్లి చూపులు కప్పుకున్నారు. అదే 10,000. ఏమన్నారా? ఆడు పేమెంట్ చెప్తున్నాడు. ఇల్లు చాలా బాగుంది. ఆ బయట ఎవడో కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు, అటు ఇటు సెల్ఫీ ఎవడాడు. సార్ ఏం జరుగుతుంది సార్? 10 సంవత్సరాల నుంచి నీదే జరుగుతుంది, మమ్మల్ని ఏం చేస్తున్నాం? కడుపు మంట డైలాగులు వద్దు సార్. కంటెంట్లు ఏమున్నాయి చెప్పండి. పెళ్లి చూపులు. అదేంటి విజయ్ దేవరకొండ గారి పెళ్లి చూపులు ఎప్పుడో రిలీజ్ అయిపోయిందిగా. మొన్న బౌన్సర్లు వచ్చి అన్నారు. ఇప్పుడు నేను అంతేనేమనుకున్నావా? ఎవరండి ఇతను? ఏం లేదండి, మా పక్కింట్లో ఉంటాడు. ఆ రీల్స్ చిన్న చేసుకుంటూ ఉంటాడు. ఇంకా రీల్స్ ఏంటండి? నిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టాను, గాలి కబుర్లు యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మనం పెట్టుకుంటే ఏం పెట్టుకోవచ్చురా? గాలి కబుర్లు అంటే మనం ఏమో నాగి గుబుర్లు అని పెట్టుకుందాం. పేర్లేదు చూసావా? ఇక్కడ ఎలాగా మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అని పర్మిషన్ ఇచ్చారు అనుకోండి, మొత్తం షూట్ చేసేస్తా. అలాంటి ఫస్ట్ ఎపిసోడ్ పెళ్లి చూపులు, సెకండ్ ఎపిసోడ్ పెళ్లి, మూడో ఎపిసోడ్ మీరే ఫేమస్ అయితే రేపటి నుంచి ఈవెంట్లను లక్షలు సంపాదిస్తారు తెలుసా? అంతే. సరే ఆ మూలకాయలు చేసుకెళ్తాను. ఒకసారి హాయ్ చెప్పండి. మనం హాయ్ ఫ్రెండ్స్. హాయ్ వ్యూయర్స్. ఇప్పుడు మన నాయి గారికి అసలు పెళ్లే జరగదు అనుకున్నాం, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. హాయ్ చెప్పండి. అమ్మాయి ఏం చదువుకుంది? నేను రాత్రి పంపించిన మెసేజ్ చదువుకుందిరా. నీకెందుకురా? నీకేమన్నా చదువు అసలు నువ్వేం చదువుకున్నావో చెప్పు. ఇంతకీ ఆస్తిపాస్తులు అవన్నీ ఎంతవరకు ఉంటాయి? ఉంటాయండి. ఇతను నమ్ముకుని 4 బతుకుతున్నారండి. ఎవరు? బారు బయట పల్లీలు అమ్ముకున్నాడు, బారు వెనకతల బఠానీలు అమ్ముకున్నాడు, బారులో టిప్పు తీసుకున్నాడు, తాయి కింద పడిపోతే ఇంటికి తీసుకెళ్లివాడు. మా వాడికి ఒక ప్రత్యేకత ఉందండి, టిప్పులు తీసుకునేవాడు దగ్గర కూడా అప్పులు తీసుకుని బతికేస్తాడు. ఆడేదో గాలి కబుర్లండి యూట్యూబ్ గా చేసుకున్నా. ఆడి మాట మీరు నమ్మకండి. ఇందుకే అబ్బాయి ప్రొఫెషన్ ఏంటండి? మా ఓడు మోడల్. అవును మీకు తెలీదా? మా ఓడు ఫోటోలు రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని తెగ కనబడుతుంటాయి. ఇవన్నీ కాదండి, ఇప్పుడు మీరు కట్నం ఎంతలో ఉన్నారు? అసలు వీడికి పిల్లని కూడా గొప్పగా ఉంటే మళ్ళీ కట్నం అంటారు ఏంటండి? అయినా మా వాడు ఎలా కనిపిస్తున్నాడు మీకు? కట్నం తీసుకునేవాడు గాడి, కానీ వీడు తీసుకుంటాడు. అయ్యి బాబా, మొత్తం అటు ఇటు చేస్తాను. మొత్తం అంతా సైలెంట్ కూడా చంపేస్తాను ఏమనుకున్నావు? ఏమండి ఆడ అలాంటి మాట్లాడుతుంది అసలు పట్టించుకొని చాలా సైలెంట్ గా చూస్తున్నారు. చూసారు? చాలా పట్టించుకోండి. మంచితనానికి మారు పేరు నాగి, మంచి మనసున్న వ్యక్తి నాగి. ఏం పట్టించుకోవాలి. అవును, ఇంతకీ మొత్తం ఎంతమంది వస్తారు పెళ్లికి? మనం పిలవాలి కానీ ఇండస్ట్రీ ఎంత వస్తుంది? అసలు నువ్వు పిలిస్తే ఇంట్లో వాళ్ళే రావడానికి ఆలోచిస్తారు. ఇండస్ట్రీ మొత్తం వస్తుందని ఎలా చెప్తావు నువ్వు? అసలు మాట్లాడుతూ మధ్యలో చెప్పారు. నువ్వు ఎక్కడి నుంచి బయటికి పెళ్లి చూపులు బాగా నచ్చినాయి. నేను కూడా ఒకసారి. ఇంతకీ పెళ్లి ఎలా చేయాలన్నారు? ఆకాశం అంత పందిరేసి భూదేవంత అరిగేసి మీరు ఏమన్నా వేసుకోండి, సాయంత్రం 6 గంటలకు వేసేయాలి. ఎందుకంటే మా వాడికి మందు వేయడానికి టైం అయిపోయింది. అన్ని సార్లు ముందు అనకంటారా? నాకు ఇంట్లో కూడా వాల్యూ ఇవ్వట్లేదు. అబ్బాయి బయట అన్నట్టు. ఇంకొక పెళ్లి అన్నాక అవి ఖర్చులు ఉంటాయి కదా, ఈ ఖర్చుల కింద ఇదిగో అడ్వాన్స్ 10,10,000. థ్యాంక్ యూ అండి. నేను మోసపోయానయ్యా. ఇద్దరు పిల్లలు గాని మా అమ్మాయిని మోసం చేసింది ఈయనే. గుంటూరు నుంచి వచ్చి డైలాగ్ చెప్పడానికి
ఇప్పుడు మనకి మంచి ఫుటేజ్ వచ్చింది, మంచి రంజు మీద ఉంది ఎపిసోడ్ మొత్తం. నువ్వు చెప్పమ్మా. పెళ్లి చేసుకుంటానని ఇద్దరు పిల్లల్ని కని మోసం చేశాడు. ఆగాదు, ఒకళ్ళకంటే మోసం అవుద్ది, ఇద్దరికంటే మోసం ఎందుకు అవుద్ది? అంటే ఒకరికి అన్నాం అన్నమాట అయినా అలా ఎలా మోసపోయావమ్మా? ఏమనుకుంటా మా ఊరి కోసం? ఏమనుకుంటా మా ఊరికి మోసం మోసం చేస్తారా? పెళ్లి ఎప్పుడు అని అడిగాను. తాళిబొట్టు ఇంకా రెడీ అవ్వలేదు అన్నాడు. సాయంత్రం అయితే వీడు మాత్రం రెడీ అయిపోయాడు. సంబంధం లేదు. పెళ్లి క్యాన్సిల్. ఎలా చూసి ఎలా వేస్తావురా? ఈ డకోటా కేసు కడికి మళ్ళీ సూట్ కేసు ఒకటి జఫా. అలాగే వెళ్ళిపోతారండి. మంచోళ్ళు దొరుకుతారు మీకు. అంటే ఈ పెళ్లి చూపులు పొద్దున్న చూసావా? చూస్తాను కదా. అయితే నువ్వే నాలుడు తీసుకో సూట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంట్రా ఇది? ఏండి వాళ్ళు మీరే అరేంజ్ చేశారు, దీన్ని నేను అరేంజ్ చేశానండి. అదేంటది? ఈ ఎపిసోడ్ అంతా ఎక్కడో చప్పగా ఉంటుందండి, కొంచెం పెప్ప ఉంటే బాగుంటదని ఈ ప్రాంక్ టచ్ ఇచ్చాను అనమాట. నేను ఒకసారి పైకి లేపు దీనిలాగా. హాయ్ ఫ్రెండ్స్, ఈ గాలి వాతరగాడు చెప్తా ఉంటాడు, మీరు లైకులు కొట్టండి, నేను ఇన్ని కొడతాను. నీ ఏం చేసావు? కోటి మీద తగలదే. ఎర్ర ఎర్ర ఎర్రగొన్న కొర్ర మీనురో, జర్ర జర్ర జారిపోయే కుర్ర మీనురో. సూపర్. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు ఎప్పటిలాగే గుడ్ ఎఫర్ట్ అండ్ బ్లాగ్ కోసం ఇప్పుడు అందరూ ప్రయత్నించేదే ఇదంతా. బాగుంది రాఘవ గారు, గుడ్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు, నాగి మీడియా ఇలా వచ్చేస్తే ఏం చేయాలి? మౌనంగా రమణ మహర్షిలా ఉండిపోవాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు. కొంతకాలానికి అదే జరుగుద్ది. బాగుంది, ఓకే, ఆల్ ది బెస్ట్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. నువ్వు నేర్చుకున్న పాట నాకు చెప్పు ఒకసారి. అది పాట అంటారా? గమకాలేవి చాలా ఉంటాయిరా, నేను నేర్పిస్తా ఒక్కసారి. పెళ్లి చూపుల్లో నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నా? అసలు సూత్త మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదండి. నువ్వు మా అమ్మకు కూడా నచ్చలేదు తెలుసా? నేను మీ అమ్మకే నచ్చలే, అదే నువ్వు మా అమ్మకి మా నాన్నకి అంతెందుకు మా ఇంటి పక్కన ఉండే పందికి కూడా నచ్చలేదండి మీరు. నన్ను అంత మాట అంటావేంటే? నువ్వు పెద్ద పతివ్రతం అనుకుంటున్నావేంటే? కాదే మరి, నేను పతివ్రతనే. పతివ్రత పాయసం వండితే తెల్లారల దాకా చల్లారలేదంట. ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలే? నీ ముందు చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగేటోని. ఇప్పుడు అలా తిరుగుతా పెట్టి కొంప తీసి అందరూ చూస్తున్నారు. సరే అల్లుడు, ఎండను పడొచ్చావు కానీ కలసాలకి ఏమైనా తాగుతావా మరి? కూల్ డ్రింక్ తాగుతామ్మా. తెచ్చుకున్నావమ్మా మరి?